అందరికీ నమస్తే. ఆర్టీవీ రవిప్రకాష్ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎట్లా అంటే మనకు తెలుసు, ఆర్టీవీలో రవిప్రకాష్ పెద్ద సంచలనమని ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు ప్రసారం చేసిండ్రు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని, అది ఢిల్లీలో, అందుకే హరీష్ రావు కేటీఆర్ ఉన్నారని, ఇదంతా జరగబోతుంది. వీళ్ళు కవితకు బెయిల్ రావాలంటే బీఆర్ఎస్లో బీజేపీ విలీనం కాక తప్పదు అన్న విషయాన్ని రవిప్రకాష్ సంచలన వార్తగా ప్రసారం చేసిండ్రు. ఆయనకి ఢిల్లీలో ఏమైనా సోర్స్ ఉందేమో, లేకపోతే ఢిల్లీకి ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో అన్న ఊహాగానాలు కొంత వినిపించినాయి. లేదు ఇదేదో సంథింగ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఫెయిల్ను కప్పిపుచ్చనికి తీసుకొచ్చిన వార్త అని కొంతమంది విశ్లేషణ జరిపిండ్రు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రవిప్రకాష్ రేవంత్ రెడ్డి వేరు కాదు, రేవంత్ రెడ్డి ఆ వార్త వేపించిన దానికి ఒక ఆధారం దొరికింది. రేవంత్ రెడ్డి ఈ బీజేపీ బీఆర్ఎస్ విలీనం సంబంధించిన వ్యవహారాన్ని పుట్టించిండు అన్నదానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ దొరికింది. ఏంటంటే, రవిప్రకాష్ పైన గతంలో అలందా మీడియా అనే వాళ్ళు కేసు పెట్టిండ్రు, ఫోర్జరీ కేసులు, డబ్బులు అటు ఇటు చేసిండ్రని. ఏంది అలందా మీడియా అంటే, టీవీ9, అంతకుముందు టీవీ9లో ఆయన డైరెక్టర్గా పనిచేసిండు కాబట్టి టీవీ9 అకౌంట్లోకి వెళ్ళి టీవీ9 అకౌంట్లో నుంచి డబ్బులన్నీ మోజో టీవీకి టర్న్ చేసిన అనేది ఒక ఆరోపణ. ఆ డబ్బులు సంబంధించిన కేసు కూడా అప్పట్లో బుక్ అయింది. దాన్ని కౌశిక్ రావు అని మహూమ్ సంబంధించిన వాళ్ళు కేసు బుక్ చేయించారు. కౌశిక్ రావు అనే తను కంప్లైంట్ చేసిండ్రు. ఆ కంప్లైంట్ తర్వాత పోలీసులు టీవీ9 ఆఫీస్కి వెళ్ళిండ్రు. టీవీ9 ఆఫీస్లో అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత అక్కడ సోదాలు జరిపిండ్రు. రవిప్రకాష్ ఇంట్లో సోదాలు జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. పోలీసులు అంతా సోదాలు చేసిండ్రు. అయితే ఉన్న ఫలంగా ఏం చేసిందంటే, క్విట్ ప్రో కాంట్రా అండి, నీకు అది నాకు ఇది అని, అట్లాంటి ఒక వ్యవహారం బయటపడ్డది. రేవంత్ రెడ్డి రవిప్రకాష్కు ఒక మెయిల్ చేసిండు. ఆ మెయిల్ కోసం రవిప్రకాష్ ఇట్లాంటి వార్తలు ప్రసారం చేసిండా అనే చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. ఎందుకంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ తెర మీదకి వచ్చింది. ఏమైందంటే, 2024 మార్చి 15వ తేదీన ప్రభుత్వం జీవో 158ను విడుదల చేసింది. నిజానికి ఈ జీవో పబ్లిక్ డొమైన్లో లేదు, సీక్రెట్ జీవో. ఇది ఎక్కడనో దాచిపెట్టింది ఇక్కడ ప్రభుత్వం. ఏంది ఆ జీవో అంటే, ఆయన మీద పెట్టిన కేసులు, కూకట్పల్లి కోర్టులో ఉండే ఆ కేసును ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రభుత్వం ఆ జీవోను విడుదల చేసింది. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ తరఫున ఆ మెమోను కోర్టులో సబ్మిట్ చేసిండ్రు. నిన్ననే దానికి సంబంధించి ఆ కేసు విత్డ్రా చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఆ మెమోని జారీ చేస్తే ఆ కేసు కొట్టేసింది కూకట్పల్లి కోర్టు. తర్వాత కౌశిక్ రావు మళ్ళీ హైకోర్టుకు పోయినరు. కూకట్పల్లి మేజిస్ట్రేట్ తీర్పును రద్దు చేయండి. హైకోర్టులో అలంద మీడియా వాళ్ళు కేసు, అసలు దీనిలో అన్ని ఆల్రెడీ సాక్ష్యాలు అయిపోయినాయి, దీనిలో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్షీట్ చేసిండ్రు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఏమి ఆధారాలు లేవు, ఈ కేసు అంతా ఫాల్స్ అనే విధంగా ఈ ప్రభుత్వం రవిప్రకాష్కి అనుకూలంగా ఈ జీవోనిచ్చింది. రవిప్రకాష్ మీద ఆ కేసు విత్డ్రాల్ అయ్యే విధంగా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆ జీవో ఇచ్చింది. దీనివల్ల మనకు తెలవాల్సింది ఏంటంటే, రవిప్రకాష్ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి రవిప్రకాష్ కోసం పనిచేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కేసులో ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎవరో కౌశిక్ అనే అతను కేసు పెట్టిండు, దానిలో నిందితునిగా రవిప్రకాష్ ఉన్నాడు. మరి దీనిలో ప్రభుత్వం పాత్ర ఏంటంటే, ప్రభుత్వం 4 పార్ట్లు, మొత్తం కోర్టు 4th పార్ట్, తర్వాత ప్రభుత్వం ఇక్కడ థర్డ్ మెన్. ఎందుకంటే 2 పార్టీలు, తర్వాత ఈ కేసును పోలీసులే కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, పోలీసులే కదా దీనిలో సాక్ష్యాలను అవన్నీ కూడా కేసు పెట్టిన వాళ్ళ తరఫున ఈ సాక్ష్యాలను నిరూపించాల్సింది, లేకపోతే ఈ కేసు పెట్టిన వాళ్ళ తరఫునే కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాల్సింది, ఇవన్నీ కూడా. అప్పుడు ప్రభుత్వం రవిప్రకాష్ మీద కేసు పెడితే, ఇక్కడ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రవిప్రకాష్ మీద ఫోర్జరీ కేసు, తర్వాత మిగతా అన్ని కేసులకు సంబంధించి కేసును వాపసు చేసుకున్నట్లుగా కూకట్పల్లి కోర్టుకు వీళ్ళు ఇచ్చిన జీవో ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో జారీ చేసిండ్రు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి కోసం రవిప్రకాష్ పనిచేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా ఆయన కోర్టులో ఆ కేసును విత్డ్రా చేసుకున్నందుకు, ప్రభుత్వం ఆ కేసును విత్డ్రా చేసినందుకు రవిప్రకాష్ పెద్ద ఇష్యూ నుంచి బయటపడ్డాడు. లేకపోతే ఫోర్జరీ కేసు, తర్వాత డబ్బులు అక్రమంగా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి పంపడము, ఇదంతా కూడా ఒక పెద్ద కేసు. ఈ వైట్ కాలర్ నేరం నుంచి రవిప్రకాష్ను రేవంత్ రెడ్డి కాపాడిండు. రేవంత్ రెడ్డి కోసం అందుకే రవిప్రకాష్ పనిచేస్తున్నారు. నేను మొదటి రోజే చెప్పిన, ఆ వార్త వచ్చినప్పుడే వార్తలో కొంత గ్రావిటీ ఉండాలి, కొంత నిజం ఉండాలి, కొంత అవునా అనిపిస్తే విధంగా ఉండాలి. కానీ ఎక్కడైతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందో,
రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఫెయిల్ అవుతాడో, రేవంత్ రెడ్డి ఎక్కడైతే విఫలమవుతాడో అప్పుడు రవిప్రకాష్ ఏదో ఒక వార్తను తెర మీద తీసుకొస్తున్నారు. అమెరికా టూర్ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత బ్రదర్తోన, సొంత తమ్ముతోన ఇక్కడ జూబ్లీ హిల్స్లో జస్ట్ 17 days బ్యాక్ ఏర్పాటైన ఒక కంపెనీతో అక్కడ అమెరికా పోయి ఆయనతో 1000 కోట్ల కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని మీద చాలా ఆరోపణలు, విమర్శలు. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అంతా ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ మనుషులను తీసుకుపోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అసలు ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ చేసుకున్న అగ్రిమెంట్లు, మిగతా చేసుకున్న అగ్రిమెంట్లు కూడా, కొత్తగా కంపెనీలు ఏం రాలేదు. పాత కంపెనీలే ఎక్స్టెన్షన్ అని, పాత కంపెనీలే మళ్ళీ ఏదో చేస్తామని అట్లాంటి అగ్రిమెంట్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జనాలకు కూడా చాలా ఈజీగా అర్థమైపోయింది అమెరికా టూర్ అంతా కూడా రేవంత్ రెడ్డి విఫలమైందని. ఆ విఫలమైన వార్తలు వస్తున్న టైంలోనే రవిప్రకాష్ ఈ వార్తను తెర మీద తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అని. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా ఒక తెలంగాణ ఫైట్ చేసిన పార్టీ, సేమ్ టైం తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అనుకుంటున్న పార్టీ, సేమ్ ఒక తెలంగాణ ఫైటర్, తెలంగాణను ఏకదారిని నడిపించిన కేసీఆర్ నడిపిస్తున్న పార్టీ, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ, 1000 కోట్లు ఉన్న పార్టీ, దాదాపు ప్రతి జిల్లాలో ఒక పార్టీ ఆఫీస్ ఉన్న పార్టీ, ఇట్లా పార్టీ కింది స్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీ, మొత్తం ఇన్ని ఆస్తులు లేకపోతే ఇంత బలమున్న బీఆర్ఎస్ బీజేపీలో మర్జ్ అవుతుంది అనే వార్తను ఎందుకు ఉన్న ఫలంగా తెర మీద తీసుకొచ్చిండ్రు? ఒక కవిత బెయిల్ కోసం, కవిత బెయిల్ అనేది ఎంత పెద్ద నిందితుడైనా ఎంత పెద్ద కేసు అయినా వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపు తెల్లుంటే ఖచ్చితంగా బెయిల్ రావాల్సిందే. బెయిల్ ఈజ్ రైట్ ప్రతి ఒక్కరి నిందితులకు అనేది అంత ఓపెన్గా తెలిసిందే. కానీ రవిప్రకాష్ ఆ వార్త ఎందుకు నడిపించారు అనే దానికి ఇది ఒక బలమైన ఆధారం దొరికింది. రేవంత్ రెడ్డి కోసం రవిప్రకాష్ పనిచేస్తుండు, రవిప్రకాష్ కోసం రేవంత్ రెడ్డి ఆ జీవోను తీసుకొచ్చిండ్రు, 158 జీవోను, ఆయన మీద కేసు విత్డ్రాల్ చేసిండ్రు. ప్రస్తుతం హైకోర్టుకు పోయిండు కౌశిక్ అనే అతను. అసలు నేను పార్టీని, నాకు సంబంధం లేకుండా ప్రభుత్వం ఇట్లా విత్డ్రాల్ చేసుకుంటుంది, నేను దీని మీద ఫైట్ చేస్తా, అసలు దీనిలో అన్ని ఛార్జ్షీట్ అయిపోయిన తర్వాత, సాక్షులు అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ కేసు ఎట్లా విత్డ్రాల్ అవుతుంది, నాకు అన్యాయం జరిగిందని కౌశిక్ హైకోర్టుకు పోయిండు. బహుశా రేపు 5వ తేదీన మళ్ళీ హియరింగ్ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. కానీ బట్ ఇక్కడ క్విట్ ప్రోకో గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. నీకు నేను ఈ మెయిల్ చేస్తా, నువ్వు నాకు మెయిల్ చేయాలి, నేను నీకు ఈ పని చేసి పెడతా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాలనేది క్విట్ ప్రోకో. మనం చాలాసార్లు విన్నాం ఇది. ఈ క్విట్ ప్రోకోనే రవిప్రకాష్ అండ్ రేవంత్ రెడ్డి మధ్య జరిగినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.